హల్లెలూయా హల్లెలూయా హుషారుగా చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మన నడిపిస్తున్న పెద్దలకు అలాగే విశ్వాసులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఉదయం 8 గంటల నుండి మరి ఇప్పటి వరకు కూడా 10 గంటలు 11 గంటల వరకు కూడా మొదటి ఆరాధన చూసుకుని తిరిగి మరలా ఈ యొక్క ముమ్మడివారం ప్రాంతం మీ మధ్యకు రావడానికి దేవుడు చూపించిన కృప కొరకై దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 చదువు. బాగా చదవాలి, మళ్ళా చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచి యేసయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మీరు మాట్లాడండి అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ దేవుని ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా ఈ దాసుల ద్వారా మాతో మీరు మాట్లాడండి, మా జీవితాలు బాగుపరుచుకుని కృప నాకు దయచేయండి ప్రభు అని కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రికి స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో వాక్యం ఎదుట చదవబడి ఉంది. చదవబడిన వాక్యం ద్వారా ఇదిగో అందరూ కూడా నాయన ఇదిగో తండ్రి మీరే మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడండి. నిలవబడిన నేను బలహీనను, ఎందుకు పనికిరాని వాడని అయినప్పటికీ కూడా ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మీరు తేటగా మీరు మాట్లాడమని పరలోకం నుండి నీ సియోనులో ప్రభువా ఒక బలమైన అభిషేకము ద్వారా నీ బిడ్డలందరినీ కూడా ఇదిగో మీరు తాకి నీ వాక్యము ద్వారా బలపరచమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే ప్రవేశించును అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి రకరకాల మనుషులు వస్తారు. దేవుని మందిరానికి రకరకాల ఆలోచనలు కలిగి వస్తూ ఉంటారు. దేవుని మందిరంలో రక్షించబడిన వారు ఉన్నారు, రక్షించబడలేని వారు కూడా ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చే వారిలో చాలా మంది చేసే ప్రార్థనా విధానం ఎలా ఉంటుంది అని అంటే, ప్రార్థించేటప్పుడు ప్రభువా అనే ఒక మాట ద్వారా ప్రారంభం చేసి ముగింపులో కూడా మనం ఆయన తలుచుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే పరలోకము అనేది ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడా పరలోకం పోతాడంటే పోవడం. ఆ మాటలు మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందండి? దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వెళ్తారా అంటే వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అని అంటే స్పష్టంగా కొన్ని విషయాలు అక్కడ రాసి ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభు వారే స్పష్టంగా మాట్లాడుతున్నమాట. మీరు జాగ్రత్తగా కిందకి మీరు చదువుకుంటే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్తము అనగా పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు అని స్పష్టంగా అక్కడ మాట్లాడాడు. ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ మాత్రమే ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడా? జవాబు ఇస్తాడు మనకి ఎవడో. దాన్ని మనం ఏం చేయాలి? పూర్తి చేయాలి. ఆ ఇచ్చిన ఆ క్వశ్చన్ పేపర్కి మనం ఆ జవాబు కనుక కరెక్ట్గా కనుక మనం ఆన్సర్ చేస్తే 100కి 100 మార్కులు రాకపోయినా కనీసం ఏదో ఒక రకంగా పాస్ మార్క్ వచ్చినప్పుడు మనం ఇంకొక ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇదే రీతిగా పరలోక రాజ్యము అనేది మనము మన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఇప్పుడు మనం ఏదో రకంగా దేవుని మందిరానికి వచ్చి కానికేసి వెళ్ళిపోయామంటే పరలోక రాజ్యానికి పోం. ఏదో దేవుని మందిరానికి వచ్చి లేకపోతే 100 రూపాయలు 200 రూపాయలు కానికేసి దశమ భాగాలు ఇచ్చి మందిరంలో ఏదో కొద్దిపాటి పరిచర్య మనం చేసి ఏదో అయిపోయింది అనుకుంటే అది పరలోక రాజ్యానికి పోయేది కాదు.
పరలోక రాజ్యం అనేది అది శ్రేష్టమైన రాజ్యం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం అనేది అక్కడ నిత్యము కూడా వెలుగుతో నింపబడిన రాజ్యం. పరలోక రాజ్యం అనేది అక్కడ చీకటే గాని, శ్రమే గాని, ఇబ్బందే గాని, ఇరుకులే గాని, వేదనే గాని, కష్టమే గాని ఏది ఉండదు. ఇందాక ఒక తల్లి సహోదరి సాక్ష్యం చెప్పింది, గల్ఫ్ నుంచి వచ్చిందేమనుకుంటా. ఆమె కష్టాలు చెబుతూ ఉంటే నాకు నేనే గుర్తొచ్చాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దిగితేనే కానీ లోతు, తింటేనే కానీ తీపి ఎవరికి తెలియదు. అర్థమైందా? ఎందుకు మాట చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాపు కింద నీళ్ళగా బాగానే మాట్లాడతారు. ఏమండి గల్ఫ్ వెళ్ళారు కదా, సంపాదించడానికి వెళ్ళారు, మీ అమ్మాయి తెగ సంపాదించేస్తుంది, లేకపోతే మీ అబ్బాయి తెగ సంపాదించేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం సంపాదించింది, ఇంకా గోడ కూడా కట్టలేదు, ఇల్లు కూడా కట్టలేదు అని చెప్పి ఎత్తు పొడిచే వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప అక్కడ బ్రతుకు తెరుగులు ఎలా ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. అక్కడ బ్రతుకు తెరుగులు ఎలా ఉన్నదనేది ఏమీ తెలియదు. దాన్ని అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. దాన్ని అనుభవించిన పరిస్థితిలో ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. ఆయన ఎలా సంపాదిస్తా ఉన్నాడో, ఏం చేస్తా ఉన్నాడో, తిన్నాడో తినలేదో కూడా ఏ ఒక్కడో కూడా అడగలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ నెల వచ్చేటప్పటికి ఇంకా జీతం పంపలేదే, ఏమంతేనా? నెల వచ్చేటప్పటికి అదే పని. ఎలా ఉన్నామా, ఏంటి, తిన్నారా లేదా, బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా పని చేసుకున్నారు ఏంటని చెప్పని అడిగేదేమీ లేదు. నెల వచ్చేటప్పటికే ఏమడిపోవాలి, వీడి జేబులో డబ్బు అడిపోవాలి, వీడి జేబులో డబ్బు అడిపోయినట్టు మంచి జాబుకి వెళ్ళిపోవాలి. నెల వచ్చేటప్పుడు మొత్తం కూడా సర్వనాశనం చేసేయాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉన్నారు, ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వల్ల దేవుని మందిరానికి వస్తున్న మన జీవితంలో ప్రార్థించేవారు అనేకమైన రకరకాలుగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నేను చెప్పట్లా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి స్వయంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, అయితే ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎవరు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు అనేది జాగ్రత్తగా కొంచెం మనం లోతుకు వెళ్తే అక్కడే ప్రభు వారు మాట్లాడిన మాట, నా పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే ఆయన పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఆయన చిత్తాన్ని మనం నిరంతరము కూడా జరిగించేవాడు ఉండాలి. ఒక చోట ఆయన అంటాడు, ఆయన చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము కూడా జీవిస్తాడని వాక్యం చెబుతాం. అవును, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నేను బిడ్డలారా, ఇది వచ్చి వెళ్ళిపోతాం అనేది కాదు, కానీ దేవుని చిత్తము ఏమిటో తెలుసుకుని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించే క్రైస్తవుడిగా ఈ దినాల్లో ఉండాలని మన ప్రభువైన యేసయ్య మన నుంచి మనం కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నమాట, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. ఎంత కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైన, స్వాగమైన, కష్టమైన, బాధ అయిన, కన్నీరైనా, ఏదేమైనప్పటికీ కూడా నీకు మరణము సంభవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తమును నెరవేర్చే విషయంలో నువ్వు రాజీ పడకూడదు. ఖచ్చితంగా పడకూడదు. ఎందుకంటే రాజీ పడ్డావు అని అంటే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి పోవు. అయితే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఇంతకీ దేవుని చిత్తం ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైంది. నా ముందు సమయం చాలా తక్కువ ఉంది కనుక నేను త్వరగా కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రోజు వింటున్న ఈ మాటలను బట్టి, ఇప్పటి వరకు ఈ విన్న మాటలను బట్టి మనం ఎంతవరకు దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నాం, ఎంతవరకు మనం ప్రార్థించినప్పటికీ కూడా ఇక్కడ కూర్చున్న మనలో నాతో సహా ఎంతవరకు మనము దేవుని సన్నిధిలో చేరగలుగుతాం, ఎంతవరకు దేవుని మహాపట్టణం అనబడుతున్నాం, ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం అనే ఒక నిరీక్షణ, విశ్వాసంతో మనం ఇక్కడ కూర్చున్నాం. ఇంత ఎండలో ఈ రేకుల షెడ్ల మధ్యలో కూర్చోవలసిన పని మాకు ఏంటి చెప్పండి? గుళ్ళు మీద చేసుకొని చెప్పండి. ఈ ఆదివారం పూట కొంతమంది చుట్టాలు రావచ్చు, పట్టాలు రావచ్చు, ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో షాపింగ్కి పోయే వాళ్ళు షాపింగ్లు, శుభ్రంగా వండుకుని తినేవాళ్ళు ఉంటారు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవన్నీ పక్కన పెట్టి మీరు దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ఈ యొక్క రేకుల షెడ్లో ఈ ఎండలో మీరు కొంచెం కొద్దైనా గొప్ప అయినా కొంచెం చెమటలు గారినప్పుడు కూడా ఓపికతో కూర్చొని దేవుని వాక్యం వినడానికి గల కారణం ఏంటంటారు? ఒక రోజున మన కొరకు మన ప్రభు అయిన యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు కనుక ఆయన రాబోయే రాకడలో ఎత్తబడడానికి కావలసిన నిరీక్షణ ఆయన సన్నిధిలో మనకు దొరుకుతూ ఉంది. ఆయన రాబోయే రాకడలో కన్నురెప్ప పాటున ఎత్తబడడానికి కావలసిన పరిశుద్ధత అది ఇంట్లో కూర్చుంటే మనకు దొరకదు. అది దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతుంది.
ఏ కిరాణా షాపులోనో ఎక్కడెక్కడో మనకు దొరకదు, కానీ అది దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. అందుకే మన యొక్క నిరీక్షణ, మన విశ్వాసం, మనం ఎదురు చూపు దేని కొరకు అనంటే, వెళ్ళిన వాడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు, వెళ్ళిన వాడు ఎలాంటి వాడు అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, వెళ్ళిన వాడు ఎలాంటి వాడు అంటే మాట ఇచ్చి తప్పని దేవుడు. నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసయ్య. ఎందుకంటే మాట ఇచ్చి తప్పని వాడు మన దేవుడు. మనుషులుగా మాట ఇచ్చి మనం తప్పుతామే కానీ మన ప్రభు అయిన యేసయ్య తప్పేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తాను అన్నాడు, ఖచ్చితంగా ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన ప్రవచనాల రూపముగా ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఇదిగో కన్యక గర్భమునందు కుమారుడు పుడతాడు అన్నాడు. పుట్టలేదా? ఖచ్చితంగా పుట్టాడు. పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 30 సంవత్సరాల వ్యవధిలో ఆయన అనేకమైన పరిచర్య చేసి 3.5 సంవత్సరాల విస్తారమైన పరిచర్యను జరిగించి ఆయన సమయము వచ్చినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకే ఆ కలువరి శిలువలో 3 మేకుల మధ్యన వేలాడి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు తప్ప 3 మేకులు పీక్కోలేనంత చేతగాని వాడు కాదు. అవును, ఈ రోజున చాలా మంది దేవుడి యొక్క వాక్యం తెలియని వారు, ఆయన చేసిన త్యాగాన్ని తెలియని వారు, ఆయన త్యాగానికి విలువ లేని వారు చాలా మంది ఏం మాట్లాడుతూ ఉంటారంటే, మీ యేసయ్య 3 మేకులు కూడా పీక్కోలేడు ఏం దేవుడు అని అంటూ ఉంటారు చాలా మంది. ఆయన 3 మేకులు పీక్కోవడానికి చేతగాని వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆ 3 మేకులు పీకాలంటే 1 సెకండ్ పడదు. కానీ ఆయన చేతగాని వాడిగా ఎందుకు ఉండిపోయాడో తెలుసా? నీ పాపం బట్టి, నా పాపం బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న శాపాన్ని బట్టి, నా శాపాన్ని బట్టి ఆయన కలువరి శిలువలో మౌనంగా ఉండిపోవడానికి ప్రప్రదమైన కారణం ఇదే. మొట్టమొదటి కారణం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ప్రకారంగా అసలు ఇంతకీ దేవుని చిత్తం ఏంటి అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు రాసిన దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. చాలండి. దేవునికి స్తోత్రం. ఈ 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ప్రభువా ప్రభు అని పిలిచి ఏ ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడని యేసయ్య స్పష్టంగా మత్తయి సువార్తలో మాట్లాడాడు. అయితే ఇంతకీ ఆయన చిత్తం ఏంటి అనేది జాగ్రత్తగా మనం వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను మొట్టమొదటిగా ఆయన చిత్తం ఏమిటి అని అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అర్థమైందా? పరలోక రాజ్యానికి ఎత్తబడడానికి కావలసింది పరిశుద్ధతే. ఆ పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడటం కూడా అసాధ్యమే. అర్థమైందా? దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితంలో కన్నురెప్ప పాటున ఆయన రాకడలో ఎత్తబడాలి అని అంటే మనకు కావాల్సింది ఏమిటయ్యా అని అంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడటం అసాధ్యం. పరిశుద్ధత లేకపోతే ఆయన రాకడలో ఎత్తబడటం అసాధ్యం. పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడడం కూడా అసాధ్యమే. పరిశుద్ధత లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కూడా అసాధ్యమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు బిడ్డ, దేవుని యొక్క వాక్యం ద్వారా దైవజనుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వానికి దూరంగా ఉండటమే నా దేవుని చిత్తము అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం అదే. మనం పరిశుద్ధులుగా ఉండాలనే ఈ సంఘాలు కట్టబడేది. మనం పరిశుద్ధమైన స్థలంలో దేవుణ్ణి మనం ఆరాధన చేయాలనే ఈ మందిరాలు ఎంత ఖర్చు పెట్టి మనం కట్టుకున్నది దేని కొరకు అని అంటే మనం పరిశుద్ధులుగా, సంపూర్ణమైన పరిశుద్ధులుగా, ఆయన రాకడలో నిందారహితులుగా ఎత్తబడాలని యేసయ్య మన కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా ఆయన చిత్తం ఏంటి అని అంటే మొట్టమొదటిది మనం పరిశుద్ధులుగా ఉండటమే ఆయన చిత్తం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచన చేసుకోండి, మనం రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నీవు పొందిన నీ రక్షణ ఎంతవరకు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావు? నీవు నీ జీవితంలో రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నువ్వు ఎంతవరకు పరిశుద్ధతలో కొనసాగుతూ ఉన్నావు? దైవజనుడైన పౌలు గారు అంటూ ఉంటాడు, సేవకుడిగా ఉన్నప్పుడు నేను ఉన్నంత మట్టుకు మాత్రమే కాకుండా నేను లేనప్పుడు కూడా మీ సొంత రక్షణను దినము కూడా మీరు కాపాడుకుంటని మాట్లాడుతూ ఉంటాడు. అంటే చాలా మందిలో ఏముందంటే నటన ఎక్కువైపోయి, సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకుడు లేకపోతే ఒకలా, సేవకుడు ఉన్నప్పుడు వంగి దండాలు పెట్టే వందనాలని ఎంతో పరిశుద్ధులుగా దండాలు పెట్టి
పెట్టి వందనాలు పెట్టి ఎంతో చక్కగా వంగు నడుస్తాం. సేవకుడు పోయిన తర్వాత ఈడే సేవకుడు అనే మాటలు కూడా చాలా మంది అనేవారు, చాలా మంది ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే నేను అనుభవించాను కనుక నేను చెబుతా ఉన్నాను. పరిశుద్ధత అనేది మనం నటిస్తే వచ్చేది కాదు. పరిశుద్ధత అనేది మనం రకరకాలుగా కొనుక్కుంటే వచ్చేది కాదు. పరిశుద్ధత అనేది ప్రభు యొక్క రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడే. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. యేసు రక్తములో కడగబడిన ప్రతి పరిశుద్ధుడే. ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడే. పౌలు గారు అంటాడు, ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు పరిశుద్ధుడు లేడు అప్పటిలో. అయితే క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని రోమిలికి రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడుతుందో వారందరూ కూడా పరిశుద్ధమైన సమూహం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరము కూడా మొట్టమొదటిగా నీతిమంతులు, తర్వాత మనందరము కూడా పరిశుద్ధమే. అయితే ఒక్కసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి నేను రక్షించబడ్డానండి అయిపోయింది, ఒకసారి రక్షించబడిన తర్వాత మరలా పాపం చేసిన ప్రభు ఏమండో, ఒకసారి నా పరిశుద్ధతను కాపాడుకున్నాను, తర్వాత పరిశుద్ధతను కోల్పోయినా సరే నన్ను అడిగేవారు ఎవరు లేరని అనుకుంటా ఉన్నామేమో. జాగ్రత్త సుమ, ప్రారంభంలో మునుపటి ఆ అనుభవంలో ఉన్న ఆ పరిశుద్ధత, ప్రారంభంలో ఉన్న ఆ యొక్క మొదటి ఆ యథార్థత ఇప్పటి వరకు కూడా నీవు చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా దాన్ని కాపాడుకుంటూ నువ్వు రావాలి. అప్పుడే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు. అప్పుడే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు అయితేనే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళేది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి అని అంటే నువ్వు పరిశుద్ధుడిగా భూమి మీద నువ్వు జీవించాలి. హల్లెలూయా. భూమి మీద నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి. భూమి మీద పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధుడిగా మనం కనుక దేవునికి విరోధంగా కనుక మనం జీవిస్తే ఏమాత్రం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళం. దేవునికి విరోధమైన కార్యం ఏదైనా ఈ భూమి మీద ఉన్నది అని అంటే జారత్వం అనేది చాలా భయంకరమైన పని. జారత్వం అనేది చాలా భయంకరమైన స్థితి. ఈ జారత్వం అనేది మనల్ని పరిశుద్ధులుగా మార్చకుండా మనల్ని చేస్తూ ఉంటది. ఈ జారత్వం అనేది చాలా మంది జీవితాలను కూడా నాశనం చేయడానికి కూడా వెనకడుగేయదు. పిల్లలు మర్చిపోతారు, బిడ్డలు మర్చిపోతారు, భర్తలు మర్చిపోతారు, కుటుంబాలు మర్చిపోతారు. యావత్తు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజున అపవాది వారి మీద వదులుతున్న ఆ బాణం ఎటువంటి భావం అంటే జారత్వం అనుభవానికి చాలా మంది పోతా ఉన్నారు. ఈ జారత్వాన్ని విడిచిపెట్టిన తరువాత మాత్రమే మనం పరిశుద్ధులుగా మనం మార్చబడతాం. దేవుని యొక్క వాక్యం ద్వారా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అనగా మీరు పరిశుద్ధులు అగుటయే, అనగా జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం ఏంటయ్యానంటే పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నువ్వు ఎత్తబడి, అప్పుడే ఆ పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి, మొట్టమొదటిగా ఆయన చిత్తం ఏమిటి అని అంటే మనం పరిశుద్ధులుగా ఉండటమే ఆయన చిత్తం. ఇక రెండవది, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అదే దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడండి? ప్రతి విషయంలో కూడా మనందరము కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు నామం పేరిట ప్రతి విషయంలో, అనగా యేసయ్య నామం పేరిట ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నా వైపు చూడాలి. పిల్లలు వదిలేయండి, అలాగే తిరుగుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవునికి ఏం చేయాలి? నోరు తెరవట్లేదు. కృతజ్ఞత చెల్లించాలి. మన సంఘాల్లో ఒక చక్కని అలవాటు ఉంది. ఏంటో తెలుసా? కొన్ని సంఘాల్లో స్తోత్రాలు చెప్పించరు, కొన్ని డినామినేషన్లో చప్పట్లు కొట్టించరు, కొన్ని సంఘాల్లో స్తోత్రం అని కూడా అనరు, కొన్ని సంఘాల్లో చప్పట్లు కొడుతుంటే చప్పట్లు కూడా కొట్టించరు. నేను అనుభవించి నేను చెప్తున్నాను. ఈ ఫెయిత్ మందిరంలో నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నేను బిడ్డలారా, ఏ బ్రాంచ్ అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి నువ్వు కృతజ్ఞత ఖచ్చితంగా నువ్వు దేవునికి చెల్లించాలి. దేవుడిని పట్ల చేసిన మేలును బట్టి, దేవుడిని పట్ల చేసిన కార్యాలను బట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోవాలి. క్రైస్తవుడి దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించలేదనుకో, నువ్వు కృతజ్ఞత హీనుడు వైపు. అర్థమైందా? దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే దేవుని దృష్టికి నువ్వు ఎలాంటి వాడు అంటే కృతజ్ఞత హీనుడు అయిపోతావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినప్పటికీ కూడా ఇంకా దేవుడిని పట్లకి కార్యం చేయడు. ఎందుకని?
నా దేవుని మందిరంలో నిశ్చయముగా నేను చేసిన కార్యానికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలని కారణాన్ని బట్టి నువ్వు ఎంత ప్రార్థించినప్పటికీ కూడా ఇంక రెండోసారి దేవునికి మేలు చేయి. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే మనం ఒక విషయంలో కాదు, రెండు విషయాల్లో కాదు, ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించడమే అది దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం కృతజ్ఞత చెల్లించాలి ఖచ్చితంగా. ప్రతి విషయంలో కూడా నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ఏ విషయంలో అనంటే ప్రతి విషయంలో కూడా నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. అది ఏ రూపంగా అనంటే నోటి ద్వారా చెల్లించాలి, క్రియారూపంగా కూడా నువ్వు చెల్లించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే స్తోత్రాలంటే ఇక్కడ నిలవబడి ఏదో 2-3 నిమిషాలు దేవునికి స్తోత్రం స్తోత్రం అని చెప్తారు. అది మంచిదే. అయితే అది కేవలం ఎలాంటిది? అది కేవలం ఎలాంటిది అంటే అది సాధారణంగా నోటి ద్వారా పలికే స్తోత్రము మాత్రమే. దేవునికి స్తోత్రం. నిజమైన కృతజ్ఞత అని అంటే నువ్వు క్రియారూపముగా నువ్వు దేవునికి చెల్లించాలి. ఇది దేవునికి ఇష్టమైన యాగం, ఇది దేవునికి ఇష్టమైన కార్యం. ఈ యొక్క కృతజ్ఞత అనేది 2 రకాలుగా విభజించబడింది. ఒకటిది నోటి ద్వారా చెల్లించే జిహ్వఫలం అనబడుతున్నది. రెండవది క్రియారూపంగా చేసి. ఈ క్రియారూపంగా చేసేది చాలా ప్రాముఖ్యమైన. విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా, క్రియ ఉండి విశ్వాసం లేకపోయినా వ్యర్థమే. మన జీవితంలో విశ్వాసం ఉండి క్రియ ఉందనుకోండి, క్రియ ఉండి విశ్వాసం ఉందనుకోండి, అది వ్యర్థమే. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరి దగ్గర ఒక విశ్వాసం ఉందంట, ఒకరి దగ్గర క్రియ ఉందంట. ఇప్పుడు విశ్వాసం ఉన్నవాడి దగ్గర ఏమి లేదు? చెప్పాలి, నోరు తెరిచి. క్రియ లేదు. ఇప్పుడు క్రియలు ఉన్నవాడి దగ్గర ఏమి లేదు? విశ్వాసం లేదు. ఇప్పుడు 2 కూడా ఒకటేనా అంటే ఖచ్చితంగా కాదు. 2 ఖచ్చితంగా కావు. నీ దగ్గర క్రియ ఉన్నప్పటికీ కూడా విశ్వాసము ద్వారా నువ్వు నీ క్రియను జరిగించాలి. నీవు చేస్తున్న క్రియ ద్వారా నీ క్రియ విశ్వాసాన్ని బట్టి నీ క్రియను కొనసాగించుకుంటూ ఉండాలి. దీన్ని చాలా ప్రాముఖ్యంగా మనం గమనించుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి. అయితే ఏ విషయంలో నువ్వు కృతజ్ఞత చెల్లించాలి? పరిశుద్ధ గ్రంథంలో ఏం తెలియజేస్తా ఉందో చదువుదాం వాక్యాన్ని. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6:17. మీరు పాపమునకు దాసులై ఉంటుని గాని ఏ ఉపదేశ క్రమమునకు శాపము నుండి పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైనందుకు ఇందుకు దేవునికి స్తోత్రం అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఏ విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని అంటే మొట్టమొదటిగా అక్కడ రాయబడిన మాట, మీరు పాపము నుండి విమోచించబడి ఇప్పుడు నీతికి మీరు దాసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. పాపము నుండి మీరు విమోచించబడి మీరు ఏ ఉపదేశ క్రమానికైతే మీరు అప్పగించుకున్నారో ఆ ఉపదేశ క్రమానికి మీరు అప్పగించుకున్న విధానాన్ని బట్టి ఇప్పుడు పాపము నుండి విడిపించబడి ఇప్పుడు నీతికి దాసులయ్యారు కనుక ఇప్పుడు మనం దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి. ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నాం, ఒకప్పుడు భయంకరమైన వ్యసనాల్లో ఉన్నాం, ఒకప్పుడు భయంకరమైన స్థితి మన స్థితి. ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. పెంట కుప్పల మధ్యన బ్రతుకుతున్న మన జీవితాన్ని ముత్యము వలె మార్చాడు మన యేసయ్య. అది తన పరిశుద్ధమైన రక్తము ద్వారా పాపానికి దాసులమై ఉన్న మనల్ని ఇప్పుడు నీతికి దాసులుగా చేశాడు. హల్లెలూయా. నీతికి దాసులుగా చేసినందుకే నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ఏదేదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటేనో పెద్ద పెద్ద ఆడి కార్లు కొనుక్కుంటేనో చెల్లించేది కాదు దేవునికి స్తోత్రం. లేకపోతే ఇదిగో బ్యాంకుల్లోనో లేకపోతే పోలీస్ స్టేషన్లోనో మంచి మంచి ఆఫీసర్గా పనిచేస్తేనే కాదు నువ్వు దేవునికి చెల్లించేది. నీ పాపాన్ని బట్టి విడుదల కలిగినందుకు నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించాలి. నీ పాపముల నుంచి నీకు కలిగిన విమోచనను బట్టి విడుదలను బట్టి ఖచ్చితంగా నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించాలని పౌలు గారే మాట్లాడుతామని. కానీ మనం చెల్లించాం. ప్రారంభ దినాల్లో దేవానికి స్తోత్రం అంటామే తప్ప మనం కడగబడిన ప్రభు యొక్క రక్తమును నిరంతరము కూడా అదే పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి చాలా బహు కష్టతరం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతికి దాసులైనందుకు మీరు స్తోత్రములు చెల్లించాలి. ఒకప్పుడు పాపానికి బానిసలుగా ఉన్నాం, ఒకప్పుడు త్రాగుడుకు బానిసగా ఉన్నాం, ఒకప్పుడు మందు సిగరెట్లకు బానిసలుగా ఉన్నాం, ఒకప్పుడు భయంకరమైన వ్యభిచారానికి బానిసగా ఉన్నాం, ఒకప్పుడు భయంకరమైన తిరుగుబాటుకి బానిసలుగా ఉన్నాం. సపోజ్కి నేనే నా జీవితంలో భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన తను నా జీవితంలో ఒకప్పుడు పాపానికి దోషుడిగా నేను ఉన్నాను. ఒకప్పుడు భయంకరమైన విమోచన లేనివాడని పాపాత్ముడిగా ఈ భూమి మీద నేను బ్రతికాను గడిచిన 15 సంవత్సరాల ముందు. అయితే నా దేవుని యొక్క వాక్యం ద్వారా నేను పట్టబడి, నేను రక్షించబడి, మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తమై దైవజనుల ద్వారా బాప్తీసం తీసుకుని ఒక ఉన్నతమైన రీతిగా దేవుడు వాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నేనేదో గొప్పవాడిని కాదు, నాకేదో డబ్బు ఉందని కాదు, నేనేదో కోటీశ్వరుని కాదు, ఈడ్చితంతే నా దగ్గర 10 రూపాయలు లేదు, అయినా సరే నా దేవుడు నన్ను గనుడిగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకప్పుడు పాపాత్ముడిగా ఉన్న నేను, ఒకప్పుడు భయంకరమైన వ్యసనాలకి బానిసనైన నేను, నా ప్రభు అయిన యేసయ్య ఇప్పుడు నేను నీతికి దాసుడిగా నన్ను చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా నన్ను కడుగుకుని నన్ను నీతికి దాసుడిగా చేశాడు. ఇప్పుడు నువ్వు నీతికి దాసురాలు, దాసుడివే. ఇంకా తిరిగి మళ్ళా ఆ బానిస బ్రతుకులోనికి మనం వెళ్ళకూడదు. విడిచిపెట్టిన పాపం వైపు మనం వెళ్ళకూడదు. ఆ విడిచిపెట్టిన శాపం వైపు నువ్వు పరుగులు పెట్టకూడదు. విడిచిపెట్టిన దాని వైపు కనుక నువ్వు తిరిగి చూస్తే మన జీవితంలో ఎన్నో శ్రమలు కలుగుతాయి. లోతు భార్య విడిచిపెట్టిన దాని వైపు మొక్కు చూపించింది. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రా ఎంతో చక్కగా అందసందాలతో కలిగి ఉందనుకున్నాడు లోతు. అయినప్పటికీ కూడా తనని విడిచిపెట్టి, అబ్రాహాముని విడిచిపెట్టి ఎంతో చక్కగా ఇదిగో రమ్యమైన స్థలంగా కనబడినందున ఎన్నో రీతిగా పరిగెట్టుకుని పోయేది. నాకు అదే స్థలం బాగుంది. నిజంగా అబ్రాహాము అడ్డు పెట్టుకుని ఉంటే ఆ పరిస్థితి లోతుకు వచ్చేదంటారా? రాదు. మీరు చదువుగా బైబిల్ చక్కగా మీరు చదివితే మీకు ఒక చక్కగా దేవుడు వివరణ ఇస్తాడు. చక్కగా మీకు అర్థం అవుతుంది. బైబిల్ చదవాలి, కథలుగా మీరు చదువుకుంటూ వెళ్ళాలి. చదువుకున్నవారు మీలో ఉన్నారు, కొంతమంది చదువు లేని వారు కూడా ఉన్నారు. ఇంకో విషయం చెప్పనా, చదువుకున్నవాడి కంటే చదువుకోలేనివాడు గొప్పవాడు. చదువుకున్నవాడికి అహంకారం ఉంటుంది. చదువు లేనివాడికి బుద్ధి కలిగి చక్కగా ఆడు ఏం చదువుతున్నాడని పక్కకి తొంగి చూసి, నాయన కొంచెం గట్టిగా చదువు, నేను కూడా ఏంటని అంటాడు. చదువు లేని ముసలోళ్ళు చూడండి. అవునా బ్రదర్? అవునా? చదువు లేని ముసలోళ్ళు చూడండి. వాళ్ళకి ఏమీ అర్థం అవ్వకపోయినా ఆసక్తి కలిగి వినాలని ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. చదువుకున్న మూర్ఖుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, ఈ మాట నేను చదువుతున్నప్పుడు ఇది నాకు తెలుసులే అని చెప్పి బైబిల్ తీరు కొంతమంది. ఎందుకంటే అలవాటైపోయింది. బైబిల్ అనేది వాడుకగా పోకూడదు, కానీ ఒక క్రమంగా మనం వెళ్తూ ఉన్నాం. దాన్ని ఆస్వాదిస్తూ చదువుతూ పరిశుద్ధాత్మ పూర్ణులమై దాన్ని గ్రహించుకుంటూ మనం వెళ్తూ ఉంటే, క్రమంగా మనం వెళ్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. విడిచిపెట్టిన దాని వైపు చూడగలిగింది. లోతు చూడాలా, లోతు కుటుంబంలో పిల్లలు చూడాలా. అయితే లోతు భార్య ఒక్కతే ఏం జరుగుతుందా అని విడిచిపెట్టిన దాని వైపు చూడగలిగింది. ఉప్పు స్తంభంగా మిగిలిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొన్ని సెకండ్లలో అగ్ని గంధకాల చేత ఆకాశం నుండి పడుతున్న మంటలను వేడిమికి తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడి చేత నుండి వచ్చే ఉగ్రతను తప్పించబడాలని లోతు తన కుమార్తెను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడే తప్ప తన ఉప్పు స్తంభం వైపున తన భార్య దగ్గర కూర్చొని నిలవబడి ఏడవలేదు. పిల్లలు ఏం చేయాలో తెలియలేని పరిస్థితిలో బయటికి రాగలిగాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా మన బ్రతుకు దినములు ఉన్నంత వరకు విడిచిపెట్టిన దాని వైపు మనం చూడకూడదు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు విడిచిపెట్టిన ఐగుప్తు వైపే వారు మనసుంది, కానీ దేవుడు చేసిన వాగ్దాన భూమి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి దేవుడు చేసిన వాగ్దానం. వీరి గురి, వీరి గమ్యం, వీరి ఆలోచన, వీరి తలంపు అంతా కూడా దేని మీద ఉండాలంటే వారు వెళుతున్న మార్గం వైపు ఉండాలి. దేవుడు అనుగ్రహించిన వాగ్దాన భూమి వైపు వారి ఆలోచన ఉండాలి. దేవుడు అనుగ్రహించిన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం వైపు వారి గురి, వారి గమ్యం ఉండాలి. కానీ విడిచిపెట్టిన కీలకాయల వైపు, వీళ్ళు తిన్న మాసం వైపు, వీళ్ళు విడిచిపెట్టిన అన్నీ కూడా వీరి స్థలాన్ని అయితే విడిచిపెట్టారు, కానీ అక్కడున్న ఆలోచనలు మాత్రం ఏమీ విడిచిపెట్టలేని కారణాన్ని బట్టి వారు కొంతమంది అన్యజనులను కూడా వెంట వేసుకుని వచ్చేది. దేవుణ్ణి ఎరగని వారిని కూడా వేసుకుని వచ్చి కొంతమంది ఐగుప్తులను కూడా వారితో పాటు వస్తూ ఉంటే కొంతమంది అన్యులను కూడా వారు వెంట వేసుకొని వచ్చి వారు కూడా వారితో సహవాసం చేసి చెడిపోయి నాశనం అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తానంటే, ఒక్క స్థలాన్ని నువ్వు విడిచిపెట్టావు అంటే చెడు అని నీకు తెలిసినప్పుడు దాన్ని విడిచిపెట్టిన తర్వాత దాని వైపు నువ్వు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, దేవుని ప్రేరేపణ ద్వారా చెబుతా ఉన్నాను, ఆ స్థలాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా అక్కడ జరిగిన పరిస్థితులు మాత్రం మర్చిపోరంట. అర్థమైందా మీకు? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఒక పాపపు స్థితిని, ఆ స్థలాన్ని మనం విడిచిపెట్టేసాం. విడిచిపెట్టినప్పటికీ కూడా దాని ఆలోచనలు మాత్రం మెదులుతూనే ఉంటాయంట. దాని ఆలోచనలు అతనితో మెదులుతూ ఉన్నప్పుడు సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ ఆలోచనల్ని ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. దాని వైపు తిరిగి చూడాలని ఆలోచన కలిగింపజేస్తాడు. కానీ విశ్వాసులుగా ఉన్న మనం, మన గురి, మన గమ్యం, మన ఆలోచన ఏమిటి అంటే మనం దేవుని చిత్తంలో నెరవేర్చేవాడు వైపు మన గమ్యాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. రెండవది, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఏమిటారా, ప్రతి విషయంలో కూడా
దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తేనే మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారు. ఆ రీతిగా మనము నిశ్చయముగా ఇగో ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటేనే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారము. నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తేనే ఆ పరలోక రాజ్యానికి నువ్వు ప్రవేశించేది. ఆ పరలోక రాజ్యానికి నువ్వు ప్రవేశించేది. కాబట్టి ఆలోచన చేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, ప్రార్థిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తూ ఉన్నావు, భాషలతో మాట్లాడుతున్నావు, ప్రవచిస్తున్నావు. మంచిదే కాదని నేను అంటలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో హృదయపూర్వకంగా ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నిజంగా ఎంతవరకు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానివై ఉన్నావు? ఎంతవరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోక రాజ్యానికి వారసురాలుగా ఉండాలని ఆశపడుతున్నావు? ఏదో నామకార్థమైన భక్తి చేసి ఏదో వచ్చి వెళ్ళిపోవడమే కాదు, కానీ మనం అసలైనది ఏంటో తెలుసా? మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఒకటి, మనం పరిశుద్ధులుగా ఉండాలి, అది ఆయన చిత్తం. రెండవది, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. చాలా విషయాలు ఉన్నాయి, నాకు సమయం లేదు కనుక నేను ముగిస్తూ ఉన్నాను. ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం. నిశ్చయముగా దేవుడు అట్టి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయునుగాక. మనం మన జీవితంలో నిరంతరము దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించేవారమై ఉందుముగాక. మన పాపపు జీవితంలో నుంచి, రోత జీవితంలో నుంచి, ఇదిగో పాపానికి దాసులమైన మనల్ని నీతికి దాసులుగా చేసిన మన యేసయ్యకే మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవింతుముగాక. మన బ్రతుకు దినములు ఉన్నంత వరకు, ఈ భూమి మీద మన ఊపిరి ఉన్నంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు పరిశుద్ధత యందు, ప్రార్థన యందు, యథార్థత యందు, నీతి యందు మనము ఎల్లప్పుడూ కూడా ఇదిగో నిలిచి ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు స్తోత్రాలు ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రం ప్రభు. ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని నాయన నీ చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడని మీరు మాట్లాడారు. అవునయ్యా, మా బ్రతుకు దినములు వరకు ఇదిగో నీ మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నామే కానీ నీ చిత్తం అంటే ఏంటో మనకు తెలియలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. నీ చిత్తమును ఎరిగిన మేము నిరంతరము జీవించేవాడమై ఉండినట్లుగా నీతో పాటు మేము పరలోక రాజ్యంలో నీ కుడి పార్శ్వమునందు కూర్చుని కృపాభాగ్యం మాకు దయచేయండి. మాకు కావలసిన పరిశుద్ధత మాకు దయచేయండి అయ్యా. నీ రాకడలో ఎత్తబడడానికి కావలసిన యథార్థత మాకు దయచేయండి. నీ సన్నిధిలో నిలవబడి నిందారహితుడిగా నీ మందిరంలో ఎత్తబడడానికి కావలసిన పరిశుద్ధత యేసు నామములో మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయండి. వాక్యాన్ని విత్తియను ఏ దుష్టుడు కూడా ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపజేసి సహాయం చేయమని నీ కృపకునైన ప్రభు సంఘాన్ని అప్పగించుకుంటూ కూడి వచ్చిన నిబిడలందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ నాయన ఇదిగో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదాకాలం నిత్యము ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకు, మరీ ముఖ్యంగా ఆయన రాకడలో ఎత్తబడడానికి కావలసిన పరిశుద్ధత యందు దేవుడు మనకు దయచేసి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జై, ప్రవేశ నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడునుగాక. ఆమేన్.